ఓటు వేసేసామండి, ఎలక్షన్స్ అయిపోయాయి. ఇక మిగిలిందల్లా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా, పోటాపోటీగా లెక్కలు వేస్తూ సర్వేలు చేస్తూ మా పార్టీయే గెలుస్తుందంటే మా పార్టీయే గెలుస్తుంది అని కాంపిటీషన్తో గడిచిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అవును, పుట్టిన ప్రతి ఒక్కరూ గెలవాలనే కోరుకుంటారండి. అసలు మన పుట్టుకే ఒక కాంపిటీషన్ అని మనకు తెలుసా? మనం పుడుతున్నప్పుడు అంట మన తల్లి గర్భంలో అనేక వేల కణాలు, అంటే ఆ కణాలలో మనం కూడా ఒక కణమై ఉండి మన సహోదర సహోదరులతో పాటు మనం పోటీ పడుతూ ఉన్నప్పుడు ఆ కాంపిటీషన్ ని తట్టుకొని మనం ఒక్కళ్ళమే జయించడానికి దేవుడు కృప చూపితే మన తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చామండి. అప్పుడే గెలిచావు, అప్పుడే జయించావు, ఎందుకు ఓడిపోతావు, ఇక ముందుకు కూడా జయిస్తావు అంటారు ఒక సేవకులు. మనం ఓడిపోవాలని దేవుడు ఈ లోకంలోనికి మనం పంపించలేదండి, మనం గెలవాలని దేవుని యొక్క ఆశ. యువర్ వెయిటింగ్ సీజన్ ఈజ్ ఓవర్, నౌ యు ఆర్ వాకింగ్ ఆన్ యువర్ ప్రామిసెస్. అవును, నీవు నీ వాగ్దానాలను కళ్ళారా చూడబోతున్నావు, వాటిని అనుభవించబోతున్నావు అంటున్నాడు దేవాది దేవుడు. ఈ జూన్ నెలలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నేను అనుకున్నవన్నీ ఈ జూన్ నెలలో నేను కళ్ళారా చూస్తానా, అసలు నా జీవితంలో ఒక మంచి రోజంటూ నేను చూస్తానా అని అనుకుంటూ ఎదురు చూస్తున్నారు కదా. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 29:20-23 వచనాల్లో దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెక్కక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయం నొందడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నిన్ను పడగొట్టేదను, అతని మీద పట్టువారిని మొత్తెదను అంటున్నాడు. దేవుడు కనుగొన్నాడు అంటండి. మిమ్మల్ని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మీరు చేసే ప్రార్థనలు, మీరు చేసే భక్తి ఏది వ్యర్థమైపోలేదు. దేవుడే నన్ను చూస్తుంటే ఈ పరిస్థితిలో నేను ఎందుకుంటాను, అసలు ఎందుకు నేను ఇంత కీడును అనుభవిస్తాను, ఏది చేసినా ఫెయిల్, ఏది చేసినా ఫెయిల్యూర్, ఎక్కడా కూడా నా జీవితంలో ఇంతవరకు సక్సెస్ అనేది చూడలేదు, నా జీవితంలో ఇక సంతోషము లేదు, ఇంతటితో నా జీవితాన్ని నేను ముగిస్తున్నాను అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా బాహుబలం తక్కువైందా, అసలు నేను నీ పట్ల చెప్పిన మాట నెరవేరునో లేదో ఇప్పుడు చూచేదవో అంటాడు సంఖ్యాకాండంలో. యోసేపు అనబడేటువంటి వ్యక్తి 17 సంవత్సరాలప్పుడు తన తండ్రి నుంచి దూరం చేయబడి సొంత అనల చేత మరి ఐగుప్తుకు అమ్మబడతాడండి. అంతవరకు తన తండ్రి కుట్టించినటువంటి రంగురంగుల చొక్కా వేసుకొని మరి సీతాకోక చిలుకలాగా ఉన్నటువంటి తన జీవితం ఒక్కసారిగా బానిస బ్రతుకైపోయింది. ఇక తన లైఫ్ లో ఏది కూడా మంచి అనేది జరగదు. ఇంకా ఐగుప్తుకు వెళ్లారు, బానిసలుగా అమ్మబడ్డారు అంటే వారి జీవితం అయిపోయిందనే చెప్పాలి. దేవుడు తన 17 సంవత్సరాలప్పుడు ఏవో కలలిచ్చాడు తనకు, తను గొప్పగా ఉంటాడని, ఆ యొక్క సహోదరులు కూడా తన ముందు సాగిలు పడతారని. అటువంటి కలలు కలిగినటువంటి యోసేపు ఇప్పుడు ఒక బానిసగా ఒక ఇంట్లో పనిచేస్తూ ఎంతో వేదనతో నిండినటువంటి హృదయంతో యోసేపు జీవిస్తూ ఉన్నాడు. అసలు దేవుడు ఎందుకు ఐగుప్తులకు తీసుకుని వచ్చాడో అది యోసేపుకు తెలియడం లేదు. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి ప్రతి పని మనకు అర్థం కాకుండా ఉంటుంది. అసలు నేనెందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఏం చేస్తున్నాను, అసలు నా పరిస్థితి మారడం లేదు, ఇంకా ఇంతే నా జీవితం మారదు అని కుప్పకూలిపోయినటువంటి పరిస్థితిలో మీరున్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇలాగే ఉంటుంది జీవితంలో. ఇంకా ఫైనల్స్కి వచ్చేసాము, దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు అనుకుంటున్నప్పుడు వద్దు, ఇంకా మనం మానేసి మరలా వెనక్కి వెళ్ళిపోదాం. ఇంకా ఏదో మనం అంత ఆశ పెట్టుకోవద్దులే, అంత మనకు జరగదులే, అంత మంచి మనకు జరగదు, ఎందుకంటే నేను అంత మంచిదాన్ని కాదు, నేను అంత మంచివాడిని కాదు కాబట్టి నేను అంత హోప్స్ పెట్టుకోలేదులే అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నారేమో. చాలా మంది ఇలాగే పిల్లలు పుడతారులే అనేటువంటి ఆశతో ఉంటారు. ఇంకా వద్దులే, మనం అంత ఆశ పెట్టుకోవడం అవసరం లేదు, దత్తత తీసుకొని పిల్లల్ని పెంచేసుకుందాం అని తమని తాము వాళ్ళు సర్దిపుచ్చుకుంటూ ఉంటారు. అలాగే జాబ్ వస్తుందని ఎదురు చూశారు, వద్దులే, ఏదో ఒక డబ్బులు ఇచ్చేసి రికమెండేషన్తో ఏదో ఒక దాంట్లో చేరిపోదాంలే, దేవుడు ఏం చేస్తాడులే, నాలో కూడా తప్పులున్నాయి కదా అని అనుకుని అలాగా కలిసిపోయేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఇంకా నాకు దేవుడు ఏం చేస్తాడులే, నాలో మంచి ఉంటే కదా దేవుడు నాకు మేలు చేసేది అని తమను తాము నిందించుకుంటూ యోబులాగా ఈరోజు మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారేమో. సముద్రం మీద నడవాలన్న ఆశ ఉంది పేతురుకి. యేసుక్రీస్తు నడిచినట్టుగా తాను కూడా నడవాలి, ఆయన జీవించినట్టుగా జీవించాలి, ఒక మంచి బ్రతుకు బ్రతకాలి, గొప్ప కార్యాలు దేవుని కోసం చేయాలి, నా బ్రతుకు ద్వారా దేవుడు మహిమపరచబడాలి అనుకున్నటువంటి పేతురు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు తనకి జరిగింది ఏంటంటే, అలల్ని చూసి గాలిని చూసి భయపడిపోయి వెంటనే మునిగిపోతున్నప్పుడు దేవుని హస్తం పట్టుకొని పైకి లేపిందండి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఇటువంటి పరిస్థితిలో మీరు ఉంటున్నారేమో, దేవుడు అంటున్నాడు, నా బాహుబలం నిన్ను బలపరుస్తుంది, నా చెయ్యి ఎప్పుడు నీకు తోడై ఉంటుంది బిడ్డ అంటున్నాడు దేవాది దేవుడు. దేవుడు ఎప్పుడు ఎడబాయడండి, ఎప్పుడు విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెడతారు, తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, నా అనుకున్న వారు లాస్ట్ ఎవ్వరు విడిచినా ఈ వ్యక్తి విడిచిపెట్టారా అని మీరు అనుకున్నటువంటి వాళ్లే మిమ్మల్ని వదిలి
వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడండి. యోసేపు అలాంటి బానిస బ్రతుకులో ఉన్నప్పటికీ తనతో పాటు ఖైదీలుగా ఉంచబడినటువంటి మరి పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి యొక్క కలలను వివరించి చెప్తాడండి. వాటి భావం చెప్తాడు. అయ్యా నాకు ఈ కల వచ్చింది అని అంటే ఆ కళకు అర్థం చెప్పి 3 రోజుల్లో నీవు విడుదల పొందుతావు, మరలా నీ ఉద్యోగం వస్తుంది, రాజు దగ్గర మరలా నువ్వు పని చేస్తావు అని మంచి మాటలు చెప్పినప్పుడు, అయితే నేను మరలా ఈ ఖైదీ నుంచి నీ యొక్క చెరసాల నుంచి బయటికి వెళ్ళిపోతానా అని ఎంతో సంతోషంతో అతన్ని ప్రశ్నిస్తున్నప్పుడు యోసేపు ఒక మాట అంటాడు. అదే ఆదికాండం 40వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఇంట్లో నుండి నన్ను బయటికి రప్పించు. 15వ వచనం, ఏలనగా నేను హెబ్రీల దేశంలోనే దొంగిలబడితిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేటుకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. ఎంత వేదనతో మరి ఆ యొక్క వ్యక్తిని అభ్యర్థిస్తున్నాడంటే, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఫరోతో మాట్లాడి ఇక్కడ నుంచి నన్ను పంపించేయ్యా, మా ఊరికి వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను, మా నాన్నని చూస్తాను అని ఎంత బ్రతిమలాడి ఉంటాడో యోసేపు. కానీ అక్కడ రాయబడింది, ఆ పానదాయకుల అధిపతి అంట యోసేపును జ్ఞాపకం చేసుకుని అతని మరిచిపోయినని వ్రాయబడిందండి. చాలాసార్లు మీరు మేలు చేసిన వాళ్ళు, మీ చేత మేలు పొందినటువంటి వారు మిమ్మల్ని మరిచిపోయారా? బాధపడకండి. మీరు యోసేపు లెక్కలో చేర్చబడ్డారని ఆనందించండి. ఎందుకంటే మీరు ఏదైతే కోల్పోయారో దానికి రెట్టింపుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. యోసేపు జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఇక్కడ ఏం జరగబోతుందో తెలియదు. అలా 2 సంవత్సరాలు మర్చిపోతాడండి ఆ వ్యక్తి యోసేపుని. చాలా సంవత్సరాలు మిమ్మల్ని ఎవరైనా మర్చిపోయారా? మీకు మేలు చేస్తామని నిన్ను అస్సలు ఎవరిని మర్చిపోయినా నిన్ను మాత్రం మర్చిపోయినటువంటి మనుషులు ఇప్పుడు మీ కంటికి కనిపించకుండా అసలు సుదూరంగా వెళ్ళిపోయారా? బాధపడకండి. యోసేపుకు తెలిసిందల్లా సంకెళ్ల చప్పుడు, ఇనుము వాసన, ఇవే తనకు స్నేహంగా మారాయి. ఎప్పుడు తన చేతులకు కాళ్లకు సంకెళ్ళు, బానిసలకు అవే ఉంటాయి కదండి. అందుకే కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 18-19 వచనాల్లో ఏమనుందంటే, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ఎప్పుడు నేను ఈ చెరసాలలో నుంచి విడుదల పొందుతానా? నాకెప్పుడు మంచి జరుగుతుంది? నేను ఎప్పుడు స్వేచ్ఛగా బ్రతుకుతాను? నేను అనుకున్నటువంటి జీవితం, దేవుడు నాకు వాగ్దానం చేసినటువంటి ఆ బ్రతుకు నాకెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారా? దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తున్నాడు. ఆయన చూస్తూనే ఉన్నాడండి. యోసేపును ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయి 2 సంవత్సరాలు అయిపోతుంది. 28 సంవత్సరాల యోసేపు స్టిల్ కీప్ ట్రైయింగ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దట్ ఈజిప్ట్. ఆ బానిసత్వాన్ని, ఆ యొక్క చెరను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు యోసేపు. ఈరోజు కూడా మీరు ప్రార్థిస్తూనే ఉన్నారా? దేవుని మీద విశ్వాసం ఉంచుతూనే ఉన్నారా? చేస్తాడు నా దేవుడు, వస్తాడు నా దేవుడు విడిపించడానికి. ఆయన ఈ నెల చేస్తాడు, లేకపోతే వచ్చే నెల చేస్తాడు, ఈ సంవత్సరం చేస్తాడండి, లేకపోతే వచ్చే సంవత్సరం చేస్తాడండి అని మీరు అనేకులకు సమాధానం చెప్తూనే ఉన్నారా? మిమ్మల్నే దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన మీ పక్షంగా ఆయన లేవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు అనుకున్నాడు, పానదాయకుల అధిపతి ఏదో ఒక రోజున ఖచ్చితంగా నా గురించి చెప్తాడు అని అనుకున్నాడు. అతని నిరీక్షణ వ్యర్థం అవ్వలేదండి. ఒకరోజు ఫరో కలగన్నాడు. ఆ కలకు ఎవ్వరు భావం చెప్పలేకపోయేసరికి అప్పుడు గుర్తొచ్చాడండి యోసేపు పానదాయకుల అధిపతికి. అయ్యా ఫరో గారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే కలకన్నాను, మరి నా కలకు భావం చెప్పి నేను బయటికి వస్తాను, మరలా నా ఉద్యోగం నాకు వస్తుందని చెప్పినటువంటి ఒక పడుచువాడు, మరి ఒక బానిసగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతడైతే మీ కలకు అర్థం చెప్పగలడు అని యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోడండి. హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు, ఈరోజు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఫరో యోసేపును రప్పించినప్పుడు చెరసాలలో నుంచి మరి సింహాసనానికి నడిచాడు యోసేపు. ఈ విధంగానే ఉండబోతుంది. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయము 7-8 వచనాల్లో, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అని వ్రాయబడి ఉంది. దేవుడు వ్రాయించినటువంటి ఏ మాట కూడా ఊరికే వ్రాయించడండి. అప్పటికప్పుడు పొంగిపోయేటువంటి పాలలాగా ఉండాలని దేవుడు వాగ్దానాలు ఎప్పుడూ చేయడు. ఆయన చెప్పాడు అంటే చేస్తాడు. ఫరో కలకు ఎప్పుడైతే యోసేపు భావం చెప్పాడో అప్పుడు స్టార్ట్ అయిందండి యోసేపు యొక్క దర్శనం నెరవేరడం. యోసేపు కనబడకుండా వెళ్ళిపోయినప్పుడు, యోసేపు అమ్మబడినప్పుడు చాలా మంది అనుకుని ఉండవచ్చు, అయ్యో ఏంటి యోసేపు ఎప్పుడు రంగురంగుల చొక్కా వేసుకుని సీతాకాకొచ్చులుగలాగా అలా తిరిగేవాడే, ఏంటి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు, ఎక్కడ యోసేపు చూద్దామన్నా కూడా మరి అతని ఆనవాళ్ళు కూడా లేవే అని చాలా మంది గేలి చేసుకుంటూ యోసేపు మీద సెటైర్లు వేస్తూ అయ్యో పాపం యోసేపు అని నవ్వుకుంటూ ఉండి ఉండవచ్చండి. కానీ ఎప్పుడు ఎవరిని ఎలా గెలిపించాలో దేవునికి తెలుసు, ఎవరిని ఎలా మట్టి గరిపించాలో సర్వశక్తునికి తెలుసండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మొన్నటిదాకా వీళ్ళు ఎంత దరిద్రతలో ఉన్నారు, తినడానికి అసలు వీళ్ళకి తిండే లేదు, ఇటువంటి వాళ్ళు
ఇలా ఉన్నతంగా హెచ్చిపోవడం ఏంటి అంటే అదే నేను సేవిస్తున్నటువంటి నజరైనటువంటి యేసుక్రీస్తుకున్నటువంటి శక్తి. అదే అండి దేవుని యొక్క బలం. అందుకే అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను బిడ్డ, నేను ఎప్పుడు విడిచిపెట్టను అంటున్నాడు. నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓడిపోయావని ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నావేమో, దేవుని ప్రియ బిడ్డ ధైర్యం ఉంచు, నిరీక్షణతో దేవుని కోసం కనిపెట్టు. ఆయన తప్పక నీకు విజయం ఇస్తాడు. నీకు విరోధంగా రూపించబడినటువంటి ప్రతి ఆయుధాన్ని ఆయన లయపరిచి వేస్తాడు. దేవుని మీద నిరీక్షణ ఉంచండి, త్వరగా మీ విడుదల రాబోతుంది. ఈ నెలలోనే దేవుడు గొప్ప అద్భుతం చేసి మిమ్మల్ని బయటికి తీసుకుని రాబోతున్నాడు. మీ తలను హెచ్చించి అనేకులకు సంతోషకారణంగా, ఈ తరానికి మాత్రమే కాదండి, బహుతరములకు సంతోషకారణంగా మిమ్మల్ని చేయబోతున్నాడు. కాబట్టి మీ జీవితాన్ని యోసేపు వలె దేవునికి అప్పగించి నిరీక్షణతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.